Hi, hello, welcome to the Legal Stories and part 4 of the cybercrime series అండి. In this video నేను చెప్పాలనుకుంటుంది how the real story of another cybercrime has been happened scam. It is that ఇన్ హైదరాబాద్ అండి. ఇది కూడా జరిగింది, రీసెంట్గానే జరిగింది, లాస్ట్ మంత్లో. బట్ రియలైజ్ అయ్యి అతను కంప్లైంట్ చేసేసరికి సెప్టెంబర్ వచ్చేసింది. సో దట్ బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్, నార్మల్గా అందరూ వాట్సాప్, టెలిగ్రామ్ యూజ్ చేయడం చాలా ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి, సో దట్ హీ వాజ్ ఇన్స్టాల్డ్ టెలిగ్రామ్ యాప్. అందులో ఒక యాడ్ చూశాడు దట్ బిజినెస్ మెటీరియల్ హ్యాస్ బీన్ సప్లయింగ్, కొందరు సప్లై చేస్తున్నారు అన్నది అడ్వర్టైజ్మెంట్ చూసి అట్రాక్ట్ అయ్యాడు. సో అతను కూడా సరే అని చెప్పేసి కన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళని ప్రొవోక్ చేశారు దట్ వీ హ్యావ్ చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి, నౌ వీఆర్ గెటింగ్ ఆఫర్. సో మీకు ఎంత మెటీరియల్ కావాలంటే అంత బల్క్గా వీల్ రెడీస్ టు సప్లై అండ్ వీఆర్ రెడీ టు కొరియర్. అంటే ఇప్పుడున్న నార్మల్ ఆన్లైన్కి దీనికి రెండిటికి డిఫరెన్స్ అందరికీ తెలియదు కదా, ఏదైనా ఆర్డర్ పెడితే డెఫినెట్గా వస్తుంది అని చెప్పేసి. సో ఎవ్రీ వన్ ఈజ్ అలర్టెడ్ అండ్ ఈవెన్ చదువుకున్నప్పుడు కూడా బిజినెస్ చేసే వాళ్ళు కూడా దే ఆర్ పర్చేసింగ్ ఆన్లైన్. అదంతా ఫ్రాడ్ అని ఏమనుకోవట్లేదు. దే స్టార్ట్ అ డిస్కషన్, హీ పెయిడ్ ద అమౌంట్. 10 lakhs అడ్వాన్స్ కట్టామంటే కట్టేశాడు. ఇతను 10 lakhs అడ్వాన్స్ కట్టాక దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద మెటీరియల్, అంటే ఏం ఇవ్వట్లేదు, ఆపేశారు. ఇతను బ్లాక్ అయిపోయాడు. ఏంటి అంటే 10 lakhs ఇచ్చేసాను, ఇంకెవరి దగ్గర పర్చేస్ చేసుకోవడానికి రాదు, నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్న మైండ్ సెట్లో ఆలోచించుకుంటూ, సరే వీళ్ళు ఇస్తారు కదా, కొంచెం లేట్గా 15 days అయింది, వాళ్ళు ఇంకా మెటీరియల్ పంపలేదు. మళ్ళీ ఇతను అడిగేసరికి వస్తుంది, ఇంకా మీరు కొంచెం అమౌంట్ పే చేయండి, ఇట్ ఈస్ ట్రాన్సాక్షన్లో ఉంది అని చెప్పారు. అతను ఏం చేశాడు, ఓకే ఇంకా మేబీ అమౌంట్ మొత్తం పే చేయమని అడుగుతున్నట్టున్నారు, సరే నేను మొత్తం పే చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ఒక 15 lakhs పే చేశాడు. మళ్ళీ తర్వాత వాళ్ళు డిమాండ్ చేయడం స్టార్ట్ చేసి, నాకు ఇలా మొత్తం అమౌంట్ కట్టేసేయండి, అప్పుడు నేను పంపిస్తాను, అదర్వైజ్ మీకు డెలివరీ అవ్వదు అని చెప్పేసరికి మొత్తం ఉన్న 40 lakhs ద వాల్యూ ఎంతైతే ఉందో అంత మొత్తం ఇచ్చేశాడు. అయిపోయింది. ఇంకా మళ్ళీ లాస్ట్ 3 lakhs అని చెప్పేసి ఇట్ ఈస్ ట్రాన్సాక్షన్లో ఉంది, మళ్ళీ నియర్ టు యువర్ హోమ్, డెలివరీ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి హెవీ అమౌంట్కి ప్లస్ మెటీరియల్ అమౌంట్ ముందు కూడా ఇవ్వండి అని చెప్పేసి అగైన్